వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. ఈదులవలస పంచాయతీలో వరల్డ్ టాయిలెట్ డే వారోత్సవాలు నిర్వహించారు. పోలాకి మండలం ఈదులవలస పంచాయతీ నందు వరల్డ్ టాయిలెట్ డే వారోత్సవాలు నిర్వహించారు. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంనందు వరల్డ్ టాయిలెట్ డే వారోత్సవాల సందర్భంగా నీరు మరియు పారిశుధ్య విభాగం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగం, అంటురోగాల నివారణ గురించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్ సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పైల దేవదాస్ రెడ్డి అన్నారు. శనివారం ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎంఎస్పల్లి పిహెచ్సి కేంద్రంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పైల దేవదాస్ రెడ్డి అధ్యక్షతన హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ పరిశుభ్రత, సిబ్బంది పనిచేయు విధానంపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మెడికల్ ఆఫీసర్ హర్షిత, స్థానిక సర్పంచ్ కొనపల సురేష్, కొల్లూరు సర్పంచ్ ప్రతినిధి పైల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంతవురటి ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాదం. జీసిగడం మండలం సంతగురిటి పంచాయతీ ఎస్సీ కాలనీలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 8 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు తనయుడు నడికుదుటి తేజ హుటాహుటిన బయలుదేరి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. వీరితో పాటు విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసిట్టి అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ బాలబొమ్మ వెంకటేశ్వరరావు, టంకాల మౌలీశ్వరరావు తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తే చర్యలు తప్పవు అని ప్రైవేట్ కళాశాలలకు విజయనగరం జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు హాజరు కాకుండా అడ్డుకోవడం, ప్రాక్టికల్స్ కు నిరాకరించడం వంటి చర్యలకు పాల్పడే ప్రైవేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్లు, యాజమాన్య ప్రతినిధులతో అంబేద్కర్ శనివారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువచ్చే చర్యలు చేపడితే సహించబోమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాలకే జమ చేయడం జరుగుతుందని ఇప్పటికే వెల్లడించిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేస్తూ విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించే చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటువంటి ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే ఆయా ప్రైవేటు విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిగ్రీ, ఇంటర్ కు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్లు, జిల్లా సమన్వయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులను తహసీల్దార్లు తేలిగ్గా తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సీఎం గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
పలాస టీకేఆర్ కళ్యాణ మండపంలో డివిజన్లోని పలాస, వజ్రపు కొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్చాపురం, కంచలి, నందిగాం మండలాల రెవెన్యూ ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్ లాగిన్ కు వచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో వాటిలో సమాధానం ఉంచాలన్నారు. లాగిన్ లో కంప్యూటర్ ఆపరేటర్లు తప్పుడు సమాచారం పెట్టినా దానికి తహసీల్దార్లదే బాధ్యత వహించాలని, తాను కూడా తహసీల్దార్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కొన్ని మండలాల్లో తహసీల్దార్లు తమ లాగిన్ కు వచ్చిన ఫిర్యాదులను కనీసం పట్టించుకోవట్లేదని, సీఎం గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి సోమవారం ప్రతి మండలంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారని, ఇక్కడ సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో తమ వద్దకు పంపించాలని, ఇక్కడ సమస్య ఇక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, దూర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వరకు రావడం ఫిర్యాదుదారులకు ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. పరిపాలనలో రెవెన్యూ శాఖ ఎంతో ప్రధానమైనదని, తమ వద్దకు వచ్చిన ఫిర్యాదుదారులకు ఇది నా పని కాదు అని చెప్పే పరిస్థితి ఉండకూడదని గుర్తు చేశారు. అదేవిధంగా నీటి పన్ను వసూళ్లు కూడా చాలా మండలాల్లో ఇంతవరకు ప్రారంభించలేదని, 3 వారాల్లో నీటి పన్ను వసూళ్లు పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని కార్యాలయాలకు భవనాలు లేవని, ఉన్న భవనాలు సరిపోవట్లేదని, అందువల్ల నూతన భవనాల కోసం తమ దృష్టికి తీసుకువస్తే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ వెంకటేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 మానవతా విలువలను పాటించిన వారే నిజమైన మానవులని, అవే మానవ జాతికి ముక్తి కలిగించేవని, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ అన్నారు. నియోజకవర్గంలోని పలు సత్యసాయిబాబా దేవాలయాల్లో పడిపూజ కార్యక్రమాల్లో శనివారం ఆమె పాల్గొన్నారు. సత్యసాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ సత్యసాయిబాబా సమస్త మానవాళికి ఆధ్యాత్మిక విలువలు అందజేశారని పేర్కొన్నారు. సత్యసాయిబాబా తత్వం ప్రేమ తత్వమని, ఆయన చూపిన మార్గం సేవా మార్గమని కొనియాడారు. మానవులను ఉద్ధరించేందుకు దివి నుండి భూమికి దిగివచ్చి మానవుల కోసం మానవుల మధ్యనే తిరిగిన దైవ స్వరూపం బాబా అని తెలిపారు. మానవ హృదయాల్లో ప్రేమ అనే జ్యోతిని వెలిగించి దానిని సేవ అనే నూనెతో ప్రజ్వలింపజేయడానికే బాబా భూమికి దిగివచ్చారని పేర్కొన్నారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ రాధా గోకులానంద ఆశ్రమ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిన నిర్వాహకులు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ పరిధిలో NH-16 కి ఆనుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ రాధా గోకులానంద ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం 2025 సంవత్సరం ఫిబ్రవరి 3 నుండి 7వ తారీఖు వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర్రావు, ఆశ్రమ నిర్వాహకులైనటువంటి ప్రభు మహారాజుని తీసుకుని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడుతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా రాధా గోకులానంద ఆశ్రమ వివరాలను మరియు ప్రభు మహారాజు యొక్క పట్టుదల గూర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నడికుదిటి ఈశ్వర్రావు వివరించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం లక్ష్మీ హోమ్స్, శ్రీలక్ష్మీనగర్, మండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాస్తవ్యులు పుట్టా ఫణికుమార్, లక్ష్మీ దంపతులు స్వామివారిని దర్శించుకుని తదుపరి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,08,000 రూపాయల చెక్కు రూపంలో ఆలయ సూపరింటెండెంట్ కనకరాజుకి అందజేశారు. తదుపరి వారికి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న కోనసీమ జిల్లా వాస్తవ్యులు భగవాన్ శ్రీ సత్యసాయిరాం 99వ పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు హాజరైన ధర్మాన కృష్ణ చైతన్య. భగవాన్ శ్రీ సత్యసాయిరాం 99వ పుట్టినరోజు సందర్భంగా పోలాకి మండలం పోలాకి పంచాయతీ ఎద్దులవలస పోలాకి గ్రామం సాయిరాం మందిరంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. వారితో పాటు ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కనితి కృష్ణారావు, యూత్ అధ్యక్షుడు రెంటికోట త్రినాథరావు, ఎంపీటీసీ అశోక్ పాల్గొన్నారు.
అలాగే మందిరంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.